కోర్టు చెప్పింది సత్యం, నేను కడిగిన ముత్యం అని చెప్పుకున్నారు కల్వకుంట్ల కవిత. ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టిందేనని తేలిపోయిందంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఓటమికి తాను కారణం కానే కాదు అంటున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై స్పందించిన కల్వకుంట్ల కవిత న్యాయం గెలిచిందన్నారు. తాను ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానన్నారు కవిత. ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా కేసు పెట్టారని చెప్పి నేను పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. తాను లిక్కర్ కేసులో ఇరుక్కున్నప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన తల్లిదండ్రులు, అత్తామామలకు కృతజ్ఞతలు తెలిపారు కవిత. దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు కోర్టు తీర్పుపై స్పందించిన కేటీఆర్ కోర్టులో కవితకు న్యాయం జరిగిందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయిందన్నారు. అయినా చివరికి న్యాయమే గెలిచిందన్నారు. కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. బీఆర్ఎస్ ఓటమికి తానే కారణమంటూ ట్వీట్ చేశారని మండిపడ్డారు. నిజాలు చెప్పండి దయచేసి. నేను ఆనాడు నిజమే చెప్పి నాకు సంబంధం లేదని ఇవాళ న్యాయస్థానం కూడా నా నిజాన్ని సమర్థించింది. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయిండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. దయచేసి నిజం చెప్పండి. నాకు ఆర్మీ లేదు, గిర్మీ లేదు, నాకు ఉన్నది గివిలే అబ్బా. బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలున్నాయన్నారు కవిత. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కదా ఆనాడు చర్చలో ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది. ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. కడిగిన ముత్యంలా తాను బయటకు వచ్చానన్న కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ అరవింద్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఆమె బయటకు వచ్చి అందులేదు కదా, ఇలా అడిగినా ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు నుంచి అటు ఏమయ్యేది లేదని ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవు అని చెప్పి సిబిఐ నిధుల నుంచి మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాను అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా, మరి దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? రాజకీయ దురుద్దేశాలతో తనపై పెట్టిన కేసులో న్యాయం గెలిచిందన్న కవిత ఇక రాజకీయాలపై దృష్టి సారిస్తానన్నారు.